గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. జోష్ తగ్గింది. జోష్ తగ్గింది. ఎందుకని ఎందుకు తగ్గుతుంది? తగ్గింది నిజంగానే అండి. అలా ఊహించుకోవచ్చు. ఇంకొకసారి మరి మా కోసం గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా అయ్యో అలా లేదండి. సో ఇప్పుడు దాకా నేను మొత్తం అంటే లైక్ రుక్మిణి గారు ఈరోజు పాట పాడారు తెలుసా? నేను అడిగితే ఈరోజు డివోషనల్ సాంగ్ పాడతానండి అన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లక్ష్మీ కుమారి గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చెప్పారు కదా ఏదో నార్మల్గా పాడుతూ ఉంటాం కదా, సో అలా ఉంటుందని అనుకున్నాను. కానీ సీరియస్లీ అసలు ఎంత మంచిగా ఉందంటే లైక్ ఆ టోను, ఆ పిచ్చెస్, హై పిచ్, లో పిచ్ ఇలా అంటారు కదా. మా గ్రూప్ లో తన ఒక్క ఆవిడ పాటలు పాడండి, బాగా పాడుతుంది. సూపర్. అవును, చాలా అంటే చాలా బాగా పాడారు. లిటరలీ ఆ కాసేపు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు లేదు బట్ లేదు అలా ఏం లేదు. కానీ ఇందాక కీర్తన గారు ఇప్పుడు బిఫోర్ కాలరే మాట్లాడారు. కీర్తన గారు మాత్రం మీరు ఫోన్ చేసి తిట్టారని చెప్పారు. అదే తిట్టారు, ఫోన్ చేయట్లేదు ఎందుకు అని అన్నారు. ఏంటండి? ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు క్వశ్చన్స్ ఏం లేవా? అదే అన్నారు, తిట్టారు, ఎందుకు కాల్ చేయట్లేదు, మెర్సీ గారు చాలా మంచి వాళ్ళు, మంచిగా మాట్లాడతారు, కాల్ చేయమని చెప్పారు. ఇంక మెయిన్ నేను కూడా డైలీ కాలర్ అవుతాను. అలాగే ఏదో ప్రోగ్రామ్ గురించి చెప్పారంటే కదా వీక్లీకి, అది కూడా చేయండి, చాలా బాగుంటుంది. కాలర్స్ అట్రాక్ట్ అవుతారు అలాంటి ప్రోగ్రామ్స్కి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. డెఫినెట్గా అండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఏంటండి? ప్రశ్న గారు చేయలేదు, ఓన్లీ రుక్మిణి గారు, రాజలక్ష్మి గారు, కీర్తన గారు అండ్ మీరు. ఇప్పుడు ఇంకా బయట వాళ్ళు ఇద్దరు కాల్ చేశారు, అది ఒంగోలు సరౌండింగ్స్ వాళ్ళు ఇద్దరు కాల్ చేశారు. రెగ్యులర్ కాలర్సే వాళ్ళు కూడా. క్వశ్చన్ అడిగారు, తినడం కోసం కొనుక్కొస్తాం కానీ తినలేమంట, దాన్ని తినలేం. మనము తినడం కోసమే కొనుక్కొస్తాము కానీ దాన్ని మనం తినలేం. పళ్ళెం. కిరణ్మయ్య గారు కూడా అదే చెప్పారు, అది ప్లేట్ అండి, మనం భోజనం చేసుకోవడానికి తీసుకొస్తాం కానీ మనం ప్లేట్ని తినలేం కదా అన్నారు. ఓకే ఓకే. రుక్మిణి గారు పాట విన్నారు. నేను మీరు మాట్లాడుకున్నాగా రుక్మిణి గారి గురించి వీడియో పెట్టా. ఓకే, తనకి పెట్టా. ఓకే, థ్యాంక్ యూ అని సంతోషపడింది. నిజంగా అంటే లిటరలీ అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ ప్యూర్ సోల్స్ అంటారు కదా. అంటే ఎందుకంటే నేను ఎవరిని నొప్పించాను, చాలా బాగానే మాట్లాడతాను. అవును, నొప్పించినట్టు అనిపిస్తే వాళ్ళకి అక్కడ అడ్జస్ట్ చేస్తాను, ఇది సంగతి ఇలా ఉండాలి అని చెప్తాను, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అవునండి, అవును. అంటే మీరందరూ కూడా ఎలా అంటే లైక్ ప్యూర్ సోల్స్ టైప్లో ఉన్నారనమాట. అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి, లేదా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఇలా లేకుండా మీ మాటల్లో అర్థమైపోతుంది లిటరలీ మా డి ఛానల్ అంటే ఎంత ఇష్టమో, మా ప్రోగ్రామ్స్ అంటే ఎంత ఇష్టమో, మీరు ఎంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చేస్తారు, ఒక్క 10 రోజులు ఆగండి, అందరూ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా అండి, మీరు చెప్పినవన్నీ నేను ఒకసారి మేనేజ్మెంట్కి చెప్తాను. మేము కొత్త ప్రోగ్రామ్స్ అయితే మేము ముందుకు వస్తాం, ఓకేనా? మరి క్వశ్చన్
10 మంది ఫ్రెండ్స్ తో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడకండి. ఇది క్వశ్చనా? ఇంకా ఉంది. ఓకే ఓకే, 10 మంది కూర్చొని 10 మంది ఫ్రెండ్స్ కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఆ, ఒంటరిగా కూర్చొని ఒక మంచి బుక్ చదువుకో. ఆ. ఇది అన్నది ఎవరు? వివేకానంద గారా? స్వామి వివేకానంద గారా? ఇప్పుడైతే మీరు చెప్పలేరు, నేను ఏమన్నా చెప్పచ్చు. అవునా? విన్నాను. బాగుంది కదా కొటేషన్? విన్నాను, చాలా బాగుంది. చెడుగా మాట్లాడిన కన్నా ఒక బుక్ కుదిరినాడు. నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. వచ్చి ఓకే. టీవీ రాకముందు ఎన్ని బుక్స్ చదివేదాను. ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత ఈ మొబైల్ వచ్చాక, ఇవన్నీ ప్రోగ్రామ్స్ వచ్చాక బుక్స్ పాపం మొదలుపడ్డాయి. ఆ, ఇది ఇది ఎవరన్నారో అడగండి అంతే. ఓకే అండి, డన్, అడుగుతానండి. ఓకేనా? క్వశ్చన్ గుర్తుందిగా? 10 మంది ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడటం కన్నా, ఓకే, నెక్స్ట్ది ఒంటరిగా కూర్చొని ఒక మంచి బుక్ చదువుకో. ఒంటరిగా కూర్చొని ఒక మంచి బుక్ చదువుకో. ఈ మాట చెప్పింది ఎవరు? మాట చెప్పింది ఎవరు? ఓకే, డెఫినెట్గా అడుగుతాను. మీరు రేపు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ.